హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చూడండి, కాకరకాయ ఎంచి పెట్టుకున్నానండి. సాంబార్ చేస్తున్నా. ఇక్కడైతే రాగి పిండి తడిపి పెట్టుకున్నా రాగి జావకి. ఇదిగో పాలు చక్కెర వేసి పెట్టుకున్నానండి. ఇది రోజు ఉంటుందండి ఇంకా మా ఇంట్లో. అవుతుంది కదండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి పిండి పోస్తానండి. ఇదిగో ఇలా రాగి పిండి పోసి ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి. ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికియాలి, అప్పుడు బాగుంటుంది. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాంట్లో 2 పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసినానండి. కొద్దిగా ఎల్లిపాయలు వేసుకొని కొద్దిగా అయితే చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా గంజి అయితే ఉడుకుతుందండి. సాంబార్కి ఉడుకుతుందండి. గంజి రెడీ అయిపోయింది. ఇంకా బాగా ఇలా ఉడకాలండి. గంజి ఇలా ఉడికితే రాగి జావ మంచిగా అయినట్లు.